హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వచ్చేసి నేను గవ్వలు చేస్తాను. నోట్లు వేస్తే కరిగిపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు వేసి చూపిస్తున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇక్కడ ఫస్ట్ అయితే గవ్వల కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకొని తర్వాత అందులో చిటికెడంతా ఉప్పు వేసుకొని వేడి చేసిన నూనెను 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం చేయితోటి కలిపినామంటే ముద్ద లెక్కల ఫామ్ కావాలి. అప్పుడే మన గవ్వలు అనేటివి మస్తు క్రిస్పీగా నోట్లు అయితే కరిగిపోతాయి. ఇక ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అట్లానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇట్లా బాగా సేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు అన్న పక్కకు పెట్టాలి. గంట కంటే ఇంకెక్కువ నానబెట్టినా మంచిగానే ఉంటుంది, కానీ గంటకైతే తక్కువగా అస్సలు నానబెట్టకూరి. ఇట్లా నానితేనే మన గవ్వలు అనేటివి మస్తు సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. ఇట్లా నానబెట్టకుండా డైరెక్ట్ వేసిరనుకో పంటికి ఎక్సర్సైజ్ అవుతుంది, అంటే గట్టిగా అవుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం నానబెడితేనే మంచిది. ఇట్లా నేను ఒక గంట తర్వాత నేను ఇక్కడ చూపించినట్టుగా చిన్న చిన్న ముద్దల లెక్కలు వేసుకోండి. ముద్దల లెక్కలు వేసుకున్న తర్వాత మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే కనుక గవ్వల చెక్కతోటి ఇట్లా వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీకు దగ్గర షాపులలో మనకు ఈ గిన్నెల షాపులు ఎక్కడైనా కానీ ఈ గవ్వల చెక్క దొరుకుతుంది. ఈ గవ్వల చెక్కతోనే వేసుకోర్రి. మీకు మనకు టీవీలలో చూపించినట్టుగా ఫోర్కులతోటి ఆ జల్లి గంటలతోటి ఫస్ట్ టైం చేస్తే మాత్రం అది రావు. నేనైతే ఎన్నిసార్లు చేసినా నాకైతే రాలేదు. మీకు ఒకవేళ చేయాలనుకుంటే అట్లా వేసుకోర్రి. కాకపోతే నేనైతే ఇట్లా గవ్వల చెక్కతో అయితే మనకు ఈజీగా ఫటాఫట్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత అవన్నీ వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాక ఇట్లా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మనం రెడీ పెట్టుకున్నటువంటి గవ్వలను అన్నిట్లని వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు పాకంలో అయితే వేసుకోవాలి. పాకం కోసం ఒక కప్పు షుగర్ని తీసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నారనుకో పాకం రావడానికి లేట్ అవుతుంది, మనకు చిరాకులు అవుతుంది. ఇక అందుకోసం అనేసి కొంచెం వాటర్ని ఇట్లా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోరి. హై ఫ్లేమ్లో పెట్టారనుకో కింద మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఈ పాకం ఎట్లా రావాలంటే మనం చేయితోటి ముట్టుకుంటే అతికినట్టు బంక లెక్కలైతే సరిపోతుంది. మరీ తీగ పాకాలు ఏం అవసరం లేదు. ఇక తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గవ్వల్ని ఈ చక్కెర పానకంలో వేసేసి ఒక్కసారి ఇట్లా కలిపి వెంటనే తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉన్నాయనుకో మెత్తబడతాయి. కాబట్టి ఇట్లా వేసుకున్న వెంటనే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి. నెల రోజులు కాదండి, మా ఇంట్లోనైతే మా పిల్లలు మా వారైతే చేసిన 2 రోజులకే కథం చేస్తారు. అంత సూపర్ ఉంటాయి. మీకు కూడా మస్తు నచ్చుతాయి. ఈ గవ్వలంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.